నమస్తే, మీరు చూస్తున్నారు ఫోర్ సెట్స్ టీవీ. ముందుగా హెడ్లైన్స్. హయత్ నగర్లో రోడ్డు ప్రమాదం, డీసీఎం కారు ఢీ, 3 మృతి. హైదరాబాద్లోని ఓ ఇంట్లో చోరీ, మనస్తాపంతో వివాహిత సూసైడ్. ఫిర్జాదిగూడలో కూల్చివేతలు, అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, లోతట్టు ప్రాంతాలు జలమయం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఆకాశంలో క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడ్డాయి. దీంతో తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా మేఘావృతమైంది. దీంతో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఇవాళ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. సాయంత్రం తర్వాత భారీ వర్షాలు కంటిన్యూగా రాత్రంతా వానలు పడతాయని తెలిపింది. రానున్న 5 రోజులు వర్షాలు పడతాయని అంచనా వేసింది వాతావరణ శాఖ. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇక ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. ఇక ఈదురు గాలులు వీస్తాయని, వాటి వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుందని తెలిపింది. ఇవాళ తెలంగాణలో రోజంతా మేఘాలు కమ్ముకుని ఉండే అవకాశం ఉంది. ఉదయం వేళ హైదరాబాద్ సహా మధ్య తెలంగాణలో జల్లులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కురుస్తాయి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత హైదరాబాద్ సహా తెలంగాణలోని చాలా జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. ఈ పరిస్థితి 22వ తేదీ ఉదయం 7 గంటల వరకు ఉండే అవకాశాలున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లెనిన్ అడుగుదాం. లెనిన్, చెప్పండి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతోంది వాతావరణ శాఖ. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలపండి. ఓకే, రైట్ శ్రవంతి. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే కురవనున్నాయి. ఆకాశంలో కుమ్మిలో నింబస్ మేఘాలు ఏర్పడ్డాయి. దీంతో ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా మేఘామృతమైంది. దీంతో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. సాయంత్రం భారీ వర్షాలు కంటిన్యూగా రాత్రంతా వానలు పడతాయని తెలిపింది. రానున్న 5 రోజులు వర్షాలు పడతాయని అంచనా అయితే వేసింది. తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని కూడా ఐఎండీ తెలిపింది. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇక ఈదురుగాలులు వీస్తాయని, వాటి వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు ఉంటుందని తెలిపింది. ఇవాళ తెలంగాణలో రోజంతా మేఘాలు కమ్ముకొని ఉండే అవకాశం ఉందని, ఉదయం వేళ హైదరాబాద్ లో సహా మధ్య తెలంగాణలో జల్లులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలానే మరికొన్ని చోట్ల మోస్తరు వర్షం కురుస్తుంది. మధ్యాహ్నం 3 తర్వాత హైదరాబాద్ సహా తెలంగాణలో చాలా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఈ పరిస్థితి 22వ తేదీ ఉదయం 7 గంటల వరకు ఉండే అవకాశాలు ఉన్నట్లుగా పేర్కొంది. అలానే
ఈ నెల 24న నైరుతి ఋతుపవనాలు కేరళను ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఐఎండీ అధికారులు అయితే తెలిపారు. 26న రాయలసీమ మీదుగా ఏపీలోకి వర్షాలు ప్రవేశిస్తాయని పేర్కొన్నారు. ఈ ఋతుపవనాలు సాధారణంగా జూన్ 1న కేరళకు చేరుకుంటాయి, కానీ ఈసారి ముందే ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లయితే స్పష్టం చేస్తుంది. అంతేకాదు ఈ నెల 26 నాటికి రాయలసీమ మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఋతుపవనాలు ప్రవేశిస్తున్నారు వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. అలానే గత ఏడాది మే 30న ఋతుపవనాలు కేరళను తాకాయి. ఇదే రోజు తమిళనాడు ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. ఒకేసారి 2 ప్రాంతాల్లో ఋతుపవనాలు ప్రభావం కనిపించడం అరుదైన సంఘటన. ఈ ఏడాది అదే తరహా పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఐఎండీ గణాంకాల ప్రకారము 2009లో మే 23న నైరుతి ఋతుపవనాలు కేరళకు వచ్చాయి. ఈసారి అంచనా ప్రకారము 24 ప్రవేశించే గత 15 నెలల్లో అత్యంత తొందరగా నైరుతి రాక చరిత్రలో నిలిచే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అయితే పేర్కొంటుంది. అలానే అరేబియా సముద్రంలో ఈ గురువారం ఒక అల్పపీడనం అయితే ఏర్పడే అవకాశం ఉంది. మరోవైపు బంగాళాఖాతం మీదుగా దక్షిణ కోస్తాంధ్ర ఉత్తర తమిళనాడు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ పరిస్థితుల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం అధికంగా కనిపిస్తున్నాయి అని చెప్పేసి కూడా ఐఎండీ నివేదిక ప్రకారం పేర్కొంటుంది. అలానే బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణా, పశ్చిమ గోదావరి, నంద్యాల, వైఎస్ఆర్ జిల్లాలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. గురువారం నాటికి ఈ వర్షాలు మరింత విస్తరించే సూచనలు ఉన్నట్లుగా పేర్కొంటుంది. అలానే తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాలు జలమయము కానున్నాయి. అలానే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఆకాశంలో ఏదైతే మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో లెనిన్ ఒకసారి విజువల్స్ చూస్తుంటే ధాన్యం మొత్తం భారీ ఎత్తున తడిచి మనకి ఇక్కడ కనిపిస్తోంది. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రదేశాల్లో అధికారులు వాళ్ళకి తగిన జాగ్రత్తలు ఏం చెప్పలేదా? అంటే ముఖ్యంగా ఈ అకాల వర్షాల వల్ల పంటల నష్టమే ఎక్కువగా జరుగుతోంది. దీనికి సంబంధించి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? దాదాపు గత కొన్ని రోజులుగా అధికారులు అయితే అటు ప్రజలను కానీ రైతులను కానీ హెచ్చరిస్తూ వస్తున్నారు. ఏదైతే వర్షాలు పడే ఛాన్స్ ఉంది, రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు అయితే పలుసార్లు హెచ్చరించారు. కానీ రైతులు ఏదైతే రైతాంగం ఉన్న ధాన్యము, వరి ధాన్యము రోడ్లపై ఆరబెట్టడము ఇలాంటి కొన్ని ఉన్నందున వాళ్ళు ఒకవైపు రాదేమో అనే అనుకునే అటువంటి సంఘటనతోని అలాంటి పనులు చేస్తున్నారు. ఇప్పటికైనా అలాంటి వారు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. శ్రవంతి, థ్యాంక్ యూ లెనిన్. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఆకాశంలో క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడ్డాయి. దీంతో తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా మేఘావృతమైంది. దీంతో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఇవాళ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాయంత్రం తర్వాత భారీ వర్షాలు కంటిన్యూగా రాత్రంతా వానలు పడతాయని తెలిపింది. రానున్న 5 రోజులు వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఇక తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. ఇక ఈదురుగాలులు వీస్తాయని, వాటి వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుందని తెలిపింది. ఇవాళ తెలంగాణలో రోజంతా మేఘాలు కమ్ముకుని ఉండే అవకాశం ఉంది. ఉదయం వేళ హైదరాబాద్ సహా మధ్య తెలంగాణలో జల్లులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల మోస్తారు వర్షం కురుస్తుంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత హైదరాబాద్ సహా తెలంగాణలోని చాలా జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. ఈ పరిస్థితి 22వ తేదీన ఉదయం 7 గంటల వరకు ఉండే అవకాశాలున్నాయి.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లాలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. ఇటీవలే స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేడిపల్లి సర్వే నెంబర్ 26A CPRI పవర్ సంస్థ ఎదురుగా సెజ్ స్కూల్ ప్రాంగణంలో RAR కాలనీకి సంబంధించిన రోడ్డు కబ్జా చేసి ఆ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టారని కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. దీంతో ఇవాళ హైడ్రా అధికారులు చేరుకుని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు సిఐ సైదులు నేతృత్వంలో జేసీబీలతో రోడ్డు ఆక్రమణాలను పూర్తిగా నేలమట్టం చేశారు. గత 15 సంవత్సరాలుగా రోడ్డు కబ్జాపై పోరాడుతున్నామని, హైడ్రా మూలంగా ఇన్నేళ్లకు తమ కాలనీకి సంబంధించిన రోడ్డు వినియోగంలోకి రానుందని ఆనందం వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లాలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. ఇటీవలే స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేడిపల్లి సర్వే నెంబర్ 26A CPRI పవర్ సంస్థ ఎదురుగా సెజ్ స్కూల్ ప్రాంగణంలో RAR కాలనీకి సంబంధించిన రోడ్డు కబ్జా చేసి ఆ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టారని కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. దీంతో ఇవాళ హైడ్రా అధికారులు చేరుకుని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు సిఐ సైదులు నేతృత్వంలో జేసీబీలతో రోడ్డు ఆక్రమణాలను పూర్తిగా నేలమట్టం చేశారు. గత 15 సంవత్సరాలుగా రోడ్డు కబ్జాపై పోరాడుతున్నామని, హైడ్రా మూలంగా ఇన్నేళ్లకు తమ కాలనీకి సంబంధించిన రోడ్డు వినియోగంలోకి రానుందని ఆనందం వ్యక్తం చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అంటే ఇప్పుడు హైడ్రా అక్రమ నిర్మాణాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ హైడ్రా చర్యలు చేపడుతోంది, అక్కడ అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. ఏదైతే హైడ్రా తన ప్రజల విషయంలో మాత్రం ఇక్కడ వెనకాడ చేయడం లేదు. ఏదైతే అక్రమ నిర్మాణాలు, అనుమతి లేని నిర్మాణాలు, అదేవిధంగా రోడ్డు కబ్జాలు కావచ్చు, లేకపోతే ఫుట్పాత్ల కబ్జాలు కావచ్చు, ఈ విషయాల్లో మాత్రం ఎక్కడ కూడా రాజీపడడం లేదు. సో ఎక్కడ ఉంటే అక్కడ వీలైన చోట్లలో కూడా ఆ నిర్మాణం తొలగించే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఏదైతే ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ సమీపంలో ఉన్న ఏదైతే CPRI కాలనీ ఏదైతుందో ఆ కాలనీ వాసులు ఫిర్యాదు మేరకు అక్కడ ఒక స్కూల్ ఉంది, సెజ్ స్కూల్ అని. ఆ సెజ్ స్కూల్ యాజమాన్యం ఆ రోడ్డుని కబ్జా చేసి గత కొంతకాలంలో కూడా ఆ కాలనీ వాసులు ఇబ్బంది పెడుతుంది. వాళ్ళు ప్రతిసారి చెప్పినప్పటికీ కూడా యాజమాన్యం, సెజ్ స్కూల్ యాజమాన్యం పట్టించుకోలేదు. దాంతోనే వాళ్ళు అక్కడ ఉన్న స్థానిక మున్సిపల్ అధికారులు చెప్పినా కూడా ఏమీ ప్రయోజనం లేకుండా ఉంది. దాంతో హైడ్రా ఏర్పాటైన తర్వాత హైడ్రా తీసుకున్న చర్యలను చూసిన తర్వాత వాళ్ళు హైడ్రా దగ్గరికి వెళ్ళి అప్రోచ్ కావడం జరిగింది. అధికారులకు ఈ సెజ్ స్కూల్ యాజమాన్యం ఈ రోడ్డు కబ్జా చేసి ఎట్లా తమను ఇబ్బంది పాలు చేస్తున్న విషయాన్ని ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుతోని హైడ్రా అధికారులు వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదును పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత అది వాస్తవమైన తేలిన తర్వాత ఆ రోడ్డు కబ్జా ఏదైతుందో ఆ కబ్జాను కూడా మొత్తం కూడా తొలగించడం జరిగింది. ఉదయం హైడ్రా సిబ్బందితో పాటుగా బుల్డోజర్ తీసుకొచ్చి ఆ రోడ్డు ఆక్రమణ ఏదైతుందో ఆక్రమణ తొలగించడం జరిగింది. దీంతో మరోసారి అక్కడ నిర్మాణం చేపడితే కనుక వారి మీద కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి కూడా అధికారులు స్కూల్ యాజమాన్యం హెచ్చరించడం జరిగింది. శ్రీనివాస్, అయితే చెప్పండి, అంటే ఈ అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఇప్పుడు మేడ్చల్ జిల్లాలో జరిగినటువంటి అక్రమ నిర్మాణాలు అవి కట్టి అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచా లేకపోతే ఇప్పుడు రీసెంట్గా కట్టినవా? గత 15 ఏళ్ల నుంచి కూడా తాము ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి అక్కడ ఉన్న స్థానిక కాలనీ వాసులు చెప్తున్నారు. అంటే అది బీఆర్ఎస్
ప్రభుత్వానికి ముందే అక్కడ ఉమ్మడి రాష్ట్రంలోనే జరిగిందని చెప్పి భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 10 ఏళ్ళు అవుతుంది, రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి ఒక 1 year అవుతుంది, అంటే 11 ఏళ్ళు. అంటే ఇదంతా ఉమ్మడి రాష్ట్రంలో జరిగినప్పుడు అప్పుడు జరిగి ఉండొచ్చు. కాబట్టి అప్పటి నుంచి వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా అధికారులు పట్టించుకోకపోవడం, అలసత్వము, ఇతరత్ర అవినీతి అక్రమాలకు పాల్పడే అధికారులు ఉంటారు కాబట్టి దాన్ని పట్టించుకోకుండా ఉన్నారు. అందుకని కాలనీవాసులు పదే ఫిర్యాదు చేసినా కూడా ఆ ఫిర్యాదు చేయడం రెస్పాండ్ లేదు. హైడ్రా ఎప్పుడైతే రంగంలోకి వచ్చి హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల మీద తన ఉక్కుపాదం మోపుతుందో అది తెలుసుకున్న తర్వాత కాలనీవాసులు అక్కడికి వెళ్లి హైదరాబాద్ ఫిర్యాదు చేయడంతో హైదరాబాద్ ఈ చర్యలు తీసుకుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ వనస్థలిపురంలో విషాదం చోటు చేసుకుంది. ఓ వివాహిత ఇంట్లో చోరీకి గురైన బంగారు ఆభరణాలు దొరకలేదని తీవ్ర మనస్తాపానికి గురైంది. కొడుకుతో సహా భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. చింతలకుంటకు చెందిన సుధేష్నకు 4 ఏళ్ల కిందట అమ్మదేయ కాలనీకి చెందిన నోముల ఆశీష్ కుమార్తో వివాహం జరిగింది. వీరికి 2.5 ఏళ్ల కుమారుడు ఆరుష్ కుమార్ ఉన్నాడు. ఈ నెల 16వ తేదీన సుధేష్న నాచారంలోని బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లింది. అదే రోజు సుధేష్న ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. సుధేష్నకు చెందిన 7 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. అవి దొరక్కపోవడంతో మానసికంగా కుంగిపోయింది. ఆగమయ్య నగర్లోని తన నివాసంలో 3వ అంతస్తు నుంచి కుమారుడితో పాటు కిందకు దూకింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ ఘటనలో మృతురాలి కొడుకు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. 7 తులాల బంగారు నగలు పోయాయని సుధేష్న ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్ వనస్థలిపురంలో విషాదం చోటు చేసుకుంది. ఓ వివాహిత ఇంట్లో చోరుకి గురైన బంగారు ఆభరణాలు దొరకలేదని తీవ్ర మనస్తాపానికి గురైంది. కొడుకుతో సహా భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. చింతలకుంటకు చెందిన సుధేష్నకు 4 ఏళ్ల కిందట అమ్మదయ్య కాలనీకి చెందిన నోముల ఆశీష్ కుమార్తో వివాహం జరిగింది. వీరికి 2.5 ఏళ్ల కుమారుడు ఆరుష్ కుమార్ ఉన్నాడు. ఈ నెల 16వ తేదీన సుధేష్న నాచారంలోని బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లింది. అదే రోజు సుధేష్న ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. సుధేష్నకు చెందిన 7 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. అవి దొరక్కపోవడంతో మానసికంగా కుంగిపోయింది ఆవిడ. ఆగమయ్య నగర్లోని తన నివాసంలో 3వ అంతస్తు నుంచి కుమారుడితో పాటు కిందకు దూకింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. అయితే ఈ ఘటనలో మృతురాలి కొడుకు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. 7 తులాల బంగారు నగలు పోయాయని సుధేష్న ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్ చెప్పండి, అంటే అత్తగారింటి వేధింపులు ఏమైనా ఉన్నాయా? తను అంటే 7 తులాల బంగారం కోసం ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏంటి? పోలీసులు ఏమంటున్నారు?
ఈ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీన హైదరాబాద్ వనస్థలిపురం దొంగతనాలు మాత్రము మనస్తాపానికి గుర్తిన వివాహిత మాత్రము తన ఇంటి భవనం నుంచి కింది దిగి తన ప్రాణాలను పోగొట్టుకుని లేకపోతే ఏదేమైనా హైదరాబాద్ కేంద్రంగా చూసుకుంటే వనస్థలిపురంలో ఈ నెల 16వ తేదీన ఒక ఆచారంలో వాళ్ళ బంధువుల ఇంట్లో వివాహం జరుగుతున్న నేపథ్యంలో కుటుంబ సమేతంగా వీళ్ళందరూ వివాహానికి జరిగింది. అదే రోజు ఒక దొంగ వాళ్ళంటే కొంతమంది దొంగలు వచ్చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారాన్ని సుమారు 7 తులాల బంగారాన్ని దొంగించుకోవడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న బంగారం పోయిన నేపథ్యంలో మనస్తాపానికి గురైన మహిళ మాత్రము తన కుమారుడు కలిసి భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రి ఇచ్చిన నేపథ్యంలో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మాత్రం మహిళ మృతి జరిగింది. తన కుమారుడు మాత్రం స్వల్ప గాయాలతోటి మాత్రం ప్రాణాలతోటి బయటపడడం. ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం ఈ మధ్య కాలంలో బీహార్ కానీ మధ్యప్రదేశ్ కానీ వేరే రాష్ట్రాల నుంచి చాలా మంది ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించి ఈ వరుస దొంగతనాలు చేయడమో కానీ చైన్స్ స్నాచింగ్ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో గత 4 రోజుల క్రితం నిజామాబాద్ సిపి హైచిత్ర సైతం కొంతమంది మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఈ ఒంటరిగా వెళ్తున్నారో వీళ్ళైనా టార్గెట్ చేయడం, అలాగే ఇంట్లో ఎవరు లేని వాళ్ళను ఇంటికి టార్గెట్ చేసిన వాళ్ళని టార్గెట్ చేసిన మొత్తం వరుస దొంగతనాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 16వ తేదీన ఇదే వనస్థలిపురంలో ఇదే దొంగతనం చేయడము, ఈ 7 తులాల బంగారం పోవడం ద్వారా మాత్రం ఆ మహిళ అసలు ఏం జరుగుతున్న నేపథ్యంలో నా బంగారం దొరుకుతుందా లేదా అని మనస్తాపానికి గురై మాత్రం సూసైడ్ చేసుకుంటుంది. అయితే సుధాకర్, అంటే 7 తులాల బంగారం కోసం మరి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? పోలీసులు వేరే కోణంలో ఏమైనా దర్యాప్తు చేస్తున్నారా వాళ్ళ కుటుంబ సభ్యులని? ఒకటి చూస్తూ ఒకప్పుడు గత 10 సంవత్సరాల క్రితం చూసుకుంటే బంగారం వచ్చేసి ధర 30,000 రూపాయలు మాత్రమే ఉండే. కానీ ప్రస్తుతం చూసుకుంటే మాత్రం బంగారం ధర ₹1,00,000 పైచిలుకు ఉంది. 7 తులాల బంగారం అంటే సుమారు 7,00,000 రూపాయలు ఉండడం వల్ల మాత్రము ఇప్పుడున్న పరిస్థితుల్లో తులం బంగారం కొనాలంటే మాత్రం ప్రాణాలు పోయే పరిస్థితుంది. అటువంటి 7 తులాల బంగారం పోవడం ద్వారా మహిళా మనస్తాలకు గురైందా లేక కుటుంబ కలహాలైనా జరిగాయని దూరంలో మాత్రం పోలీసులు కేసు రిజిస్టర్ చేస్తారు. ఏదైనా నిజంగానే బంగారం పోయిన నేపథ్యంలోనే నేను సూసైడ్ చేసుకుందా లేక వాళ్ళ కుటుంబ సమస్యల మీద సూసైడ్ చేస్తున్నా అనే మాత్రం పోలీసులు తయారు చేస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఈ వరుస దొంగతనాల వల్ల మాత్రం ఇటువంటి కుటుంబ కలహాలు కానీ వరుస ఇది వల్ల మాత్రం చాలా మంది మహిళలు అయితే ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో వేరే రాష్ట్రం నుంచి కొంతమంది వచ్చేసి చొరబడి ఈ చైన్ స్నాచింగ్ చేయడము, ఈ వరుస దొంగతనాలు చేయడం మాత్రం చాలా మంది మహిళలు మాత్రం తమ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని రోడ్డు మీద రావాల్సి వస్తుంది. ఎక్కడ ఒంటరిగా మహిళలు వెళ్తే మాత్రం వాళ్ళ మెల్లొచ్చి ఆ చైన్లు కానీ ఆ బంగారం గొలుసు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ మహిళ మాత్రము నిజంగానే బంగారం పోయిందని మనస్తాపంతో ప్రాణాలు పోగొట్టుకుందా లేక కుటుంబ కలహాలతో ప్రాణాలు పోగొట్టుందనేది జూలియా మాత్రం పోలీసులు తెర తీసుకోవాలి. థ్యాంక్ యూ సుధాకర్. హైదరాబాద్ వనస్థలిపురంలో విషాదం చోటు చేసుకుంది. ఓ వివాహిత ఇంట్లో చోరీకి గురైన బంగారు ఆభరణాలు దొరకలేదని తీవ్ర మనస్తాపానికి గురైంది. కొడుకుతో సహా భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. చింతల్కుంటకు చెందిన సుధేష్నకు 4 ఏళ్ల కిందట అమ్మదే కాలనీకి చెందిన నోముల ఆశీష్ కుమార్తో వివాహం జరిగింది. వీరికి 2.5 ఏళ్ల కుమారుడు ఆరుష్ కుమార్ ఉన్నాడు. ఈ నెల 16వ తేదీన సుధేష్న నాచారంలోని బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లింది. ఇక అదే రోజు సుధేష్న ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. సుధేష్నకు చెందిన 7 తులాల బంగారు ఆభరణాలను చోరీకి చేశారు. అవి దొరక్కపోవడంతో మానసికంగా కుంగిపోయింది. ఆగమయ్య నగర్లోని తన నివాసంలో 3వ అంతస్తు నుంచి కుమారుడితో పాటు కిందకు దూకింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ ఘటనలో మృతురాలి కొడుకు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. 7 తులాల బంగారు నగలు పోయాయని సుధేష్న ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.